హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఏ కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది? ఎఫ్డీపై వడ్డీ రేట్లు ఎంత మేర పెరిగాయి? శనివారం అంటే జనవరి 20న స్టాక్ మార్కెట్లో ప్రత్యేకత ఏంటి? ఆధార్ నామినేషన్ అప్డేషన్ కోసం వచ్చిన కొత్త నియమాలేంటి? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో రెడీగా ఉన్నాయి. వినేద్దాం. ఫెడరల్ బ్యాంక్ ఎఫ్డీపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ వడ్డీ రేట్లను మార్చింది. ఎఫ్డీపై వడ్డీ రేట్ను కొద్ది రోజుల పాటు పెంచడం ద్వారా సామాన్యులకు 7.75%, సీనియర్ సిటిజన్స్ కు 8.25% ఇంట్రెస్ట్ ఇస్తోంది. 2 కోట్ల లోపు 1 కోటి కంటే ఎక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచారు. 500 రోజుల నాన్ విత్డ్రా ఎఫ్డీకి వడ్డీ రేటు 7.90% పెరగ్గా సీనియర్ సిటిజన్లకు ఈ తరహా ఎఫ్డీపై 8.40% వడ్డీ ఇస్తున్నారు. బడా కంపెనీల్లో తొలగింపుల పర్వం ముగిసే సూచనలు కనిపించడం లేదు. గూగుల్, సిటీ గ్రూప్ ఉద్యోగుల తొలగింపు తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. అమెజాన్ తన బై విత్ ప్రైమ్ యూనిట్ నుండి 5% ఉద్యోగులను తొలగించబోతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ సంవత్సరం మరిన్ని తొలగింపులకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు చెప్పారు. అయితే రిట్రెంచ్ అయిన ఉద్యోగులకు వేరే యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగాలు పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది. కొత్తగా ఆధార్ చేసుకోవడానికి లేదా పాత ఆధార్ను అప్డేట్ చేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఆధార్ నిబంధనలను సవరించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్క్యులర్ జారీ చేసింది. కొత్త నిబంధనలతో ఆధార్లోని వివరాలను మార్చడం ఈజీ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీలో సమాచారాన్ని 2 విధాలుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఉన్నవారు తమ సమాచారాన్ని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా మార్చొచ్చు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో కూడా అప్డేట్ చేయొచ్చు. UIDAI 1 నుండి 9 నంబర్ల వరకు ఫామ్లను జారీ చేసింది. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం NSE, BSEలో కూడా జనవరి 20న అంటే శనివారం ట్రేడింగ్ ఉంటుంది. ఈ 2 ఎక్స్చేంజీలు డిజాస్టర్ రికవరీ సైట్కి అంటే DR సైట్కి మార్చడానికి 2 ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్స్ను నిర్వహించాయి. జనవరి 20న BSE, NSEలో 2 చిన్న సెషన్స్ నిర్వహిస్తారు. మొదటి ప్రత్యేక లైవ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఉంటుంది. ఇది ఉదయం 9 నుండి 10 గంటల మధ్య జరుగుతుంది. రెండవ ట్రేడింగ్ సెషన్ DR సైట్లో ఉంటుంది. 11:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నడుస్తుంది. అన్ని సెక్యూరిటీలకు గరిష్ట బ్యాన్ రేట్ 5% ఉంటుంది. ఇది సైట్ను టెస్ట్ చేయడం కోసం జరుగుతోంది. దీనివల్ల ఏదైనా సాంకేతిక లోపం కారణంగా ప్రాథమిక సైట్ క్రాష్ అయినప్పుడు కూడా ట్రేడింగ్ కొనసాగుతుంది. చౌక ధరల దుకాణాలను మరిన్ని తెరవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మీడియా కథనాల ప్రకారం భారత్ బ్రాండ్తో విక్రయించే ఉత్పత్తులను సామాన్యులకు డెలివరీ చేయడానికి ప్రభుత్వం ఫ్రాంచైజీ మోడల్ను ఉపయోగించవచ్చు. ఢిల్లీ వ్యాప్తంగా 50 స్టోర్లు తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత నెలలో ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో 2 దుకాణాలను ప్రారంభించారు. ఈ దుకాణాలను ధాన్యాలు, పప్పులు విక్రయించే నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. వాటిని వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు RBI మరోసారి 5 బ్యాంకులపై చర్యలు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుని లక్షల రూపాయల జరిమానా విధించింది. NKGSB కోఆపరేటివ్ బ్యాంక్పై RBI 50 లక్షల జరిమానా విధించింది. అదే సమయంలో ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు 15 లక్షల జరిమానా. ఇదే కాకుండా రుణాలు, అడ్వాన్స్లు ఇచ్చే విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గుజరాత్కు చెందిన మెహసనా సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్పై 7 లక్షల జరిమానా విధించింది. ఇతర నిబంధనలను విస్మరించిన కారణంగా ది పట్టి నాగరిక్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెహసనా నాగరిక్ కోఆపరేటివ్ బ్యాంక్ పై కూడా చర్యలు తీసుకుంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో మళ్ళీ లంచ్ బాక్స్ లో కలుద్దాం. అంతవరకు రేడియో Money 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ విశేషాల కోసం Money 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.